పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. గైస్, మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసారు కదా. సో అందులో ఒక జీవి ఇప్పుడు రియల్ లైఫ్లోకి వచ్చేసింది. అదేంటో తెలుసుకుందామా? గెట్ రెడీ. సుమారు 12,500 సంవత్సరాల క్రితం ఐసీ ఏజ్ ఆ టైంలో అంతరించిపోయిన జీవే ఈ డేర్ వుల్ఫ్. ఈ తోడేళ్ళ జాతికి చెందినవైన సాధారణంగా ఇవి తోడేళ్ళ కంటే 2 రెట్లు ఎక్కువగా ఉంటాయి. సో వీటి బరువు సుమారు 60 నుంచి 80 కేజీల మధ్యలో అండ్ పొడవు 7 అడుగులు పెరుగుతుంది. వీటికి భారీ తల, బలమైన దంతాలు, మందమైన బొచ్చు ఉంటుంది. మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్లో స్టార్క్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ పారిపోయి వస్తాడు. సో అతనికి మరణశిక్ష విధిస్తారు. యాక్చువల్గా ఇప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కాపలాదారులు పారిపోయి వస్తే కనుక వాళ్ళకి మరణశిక్ష అనేది ముందే డిసైడ్ చేస్తారు. సో ఆ మరణశిక్షని వేయడం కోసం మన నెడ్ స్టార్క్ తన కిడ్స్తో పాటు వెళ్తాడు. అప్పుడు వాళ్ళు ఆ మరణశిక్ష అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్తూ ఉంటే దారిలో ఒక దుప్పి చనిపోయి ఉంటుంది. దానికి పురుగులు అవి పట్టేసి కొంచెం ఇదిగా ఉంటుంది. సో వాళ్ళు చూసి కొంచెం ఏంటి అసలు ఏ జంతువు అటాక్ చేసింది అని చూసే లోపల కొంచెం కిందకు చూడంగానే అక్కడ ఒక డేర్ వుల్ఫ్ చనిపోయి ఉంటుంది. అదే మనకి ఫస్ట్ డేర్ వుల్ఫ్ని చూస్తాం మనం గేమ్ ఆఫ్ థ్రోన్ ద్వారా. సో ఆ డేర్ వుల్ఫ్ కూడా అది 2 days 3 days అవ్వచ్చు. సో అప్పటికే పురుగులు అవి పట్టేసి ఉంటాయి. దాని పక్కన చిన్న దాని కిడ్స్ లైక్ పప్పీస్ ఉంటాయి, డేర్ వుల్ఫ్ పప్పీస్. సో అరౌండ్ 5 ఉంటాయి. 5 ఉంటే వాళ్ళ తల్లి చనిపోయింది కదా, పిల్లల్ని కూడా చంపేద్దాం అని అనుకుంటారు. ఎందుకంటే అవి ఎలాగో చనిపోతాయి పాలు లేకుండా. సో ఎందుకు అలా వదిలేయడం అని వాళ్ళు చంపేయండి అని నెడ్ స్టార్క్ అంటాడు. జాన్ స్నో వచ్చేసి స్టార్క్ పిల్లలు 5 ఉన్నారు కదా, ఈ 5 వాళ్ళ 5కి ఒక్కొక్కటి ఇద్దాం, మీ వాళ్ళ ఐడెంటిటీ లైక్ వాళ్ళ హౌస్ వాళ్ళ ఇంటి గుర్తింపు కూడా ఈ డేర్ వుల్ఫే అని చెప్పి గుర్తు చేస్తాడు. అప్పుడు సరే అయితే వీటి బాధ్యత మీది అని నెడ్ స్టార్క్ చెప్తాడు వాళ్ళకి. సో చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు పైకి వచ్చేస్తూ ఉంటే తన బాస్టర్స్ అని ఆయన తినకి ఒక పప్పి దొరుకుద్ది. సో అది వైట్ రెడ్ ఐస్ ఉంటుంది దానికి. సో అది చూడడానికి భయంకరంగా ఉంటుంది. సో దాని పేరు గోస్ట్ యాక్చువల్గా. సో ఇది మనం ఫస్ట్ డేర్ వుల్ఫ్ చూస్తాం అసలు గేమ్ ఆఫ్ థ్రోన్స్లో. సో దాంట్లో మీరు కొన్ని సీజన్స్ ఎదురుకెళ్తే అవి చాలా పెద్దగా అయిపోతాయి. సో చాలా వైల్డ్గా మారిపోతాయి. డేర్ వుల్ఫ్ అనేది కేవలం ఫ్యాంటసీ కథే కాదు. వీటి శిలాజాలు కాలిఫోర్నియా బ్రియా టూర్ ఫిట్స్ లో బోలెడన్ని దొరికాయి. అక్కడ వీటి బోన్స్ని చూస్తే మీరు ఒళ్ళు గగురు పడుతుంది. 2024 అక్టోబర్లో కొలోసల్ బయోసైన్స్ అనే కంపెనీ ఒక సంచలన ప్రకటన చేసింది. వాళ్ళు డేర్ వుల్ఫ్ని డీఎక్స్టెన్షన్ పద్ధతి ద్వారా మళ్ళీ జీవించేలా చేశారు. ఇప్పుడు అది నడుస్తుంది, అరుస్తుంది అండ్ ఈవెన్ పిల్లలను కూడా కంటుంది. ఎలా చేశారంటే సైంటిస్టులు 13,000 ఏళ్ళ డేర్ వుల్ఫ్ యొక్క పన్నుతో నేను 72,000 ఏళ్ళ స్కల్ నుండి దాని బుర్ర ఎముకల నుంచి డిఎన్ఏని తీసుకొని ఈ డిఎన్ఏని గ్రే వుల్ఫ్ దాని దగ్గర బంధువు అయిన గ్రే వుల్ఫ్తో దీని జన్యువులను కలిపి క్రిస్పర్ టెక్నాలజీని యూజ్ చేసి జీన్ ఎడిటింగ్ చేశారు. జీన్ ఎడిటింగ్ అంటే మనం వీడియో ఎడిటింగ్ చేస్తాం కదా, సేమ్ అలాగే. సో ఒక టెక్నాలజీతో వీళ్ళు ఈ డిఎన్ఏ ఎడిటింగ్ చేసి సో అది దాని తర్వాత ఈ కొత్త జన్యువుల్లో ఎంబ్రియాలను సృష్టించి ఇవి ఒక సాధారణ కుక్కలో ట్రాన్స్ఫర్ చేశారు. ఫలితంగా 3 డేర్ వుల్ఫ్ పిల్లలు పుట్టాయి.
అవి ఇప్పుడు మీరు చూస్తున్నారు. వీటి పేర్లు రోమస్ అండ్ రోమన్ మైథాలజీ నుంచి పెట్టారు ఈ రెండు. అండ్ మూడోది కెలేసి. మీ అందరికీ తెలుసు, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ అయితే ఇది బాగా రికగ్నైజ్ చేస్తారు. సో దీనికి కెలేసి అని పేరు పెట్టారు. ఈ మూడు ఇప్పుడు 6 months వయసులో ఉన్నవి. ఇవి 4 అడుగుల పొడవు అండ్ 36 kg బరువు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. సో ఇంకా ఇవి పెరుగుతాయి. ఇదివరకు ఇవి చిన్నపిల్లల్లాగా ఆడుకునేవి, ఇప్పుడు తోడేలు స్వభావం చూపిస్తున్నాయి. మనుషుల దగ్గర రాకుండా కొంచెం దూరంగా ఉంటున్నాయట. ఒక్క మాటలో చెప్పాలంటే నేను కూల్గా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నట్లు. ఈ ప్రాసెస్ గురించి తెలుసుకుంటే డి ఎక్స్టెన్షన్ ఎందుకు అంత ప్రత్యేకత అంటే సైన్స్ మెరాకిల్. ఇది ప్రపంచంలో మొట్టమొదటి సక్సెస్ఫుల్ డి ఎక్స్టెన్షన్ ప్రాసెస్. ఇది అంతరించుకుపోయిన జంతువులను తిరిగి తీసుకురావడానికి. ఇందులో గేమ్ ఆఫ్ థ్రోన్ కనెక్షన్ ఏంటంటే మనకి ఈ ప్రాజెక్ట్లో జార్జ్ ఆర్ఆర్ మార్టన్, గేమ్ ఆఫ్ థ్రోన్ రచయిత కూడా ఇన్వెస్టర్, కల్చరల్ అడ్వైజర్గా ఉన్నాడు. ఆయన పిల్లల్ని చూసి కన్నీరు పెట్టుకున్నాడు. ఈ పిల్లల్ని ఐరన్ థ్రోన్ మీద కూర్చోబెట్టి ఫోటోలు తీసాడంట. ఎంత కూల్ అంటావు. బయో సైన్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు. డేర్ వుల్ఫ్ పిల్లలు 10,000 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఊల్ అని సౌండ్ రికార్డ్ చేశారు. ఆ వీడియో చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే మీకు గ్రే వుల్ఫ్ గురించి కూడా చెప్పాను కదా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. గ్రే వుల్ఫ్ ఒక స్కూటీ అయితే డేర్ వుల్ఫ్ ఒక హెర్లీ డేవిడ్సన్ బైక్తో సమానం. అంటే అంత డిఫరెన్స్ ఉందని అర్థం. వుల్ఫ్ని ఒక పెంపుడు జంతువులో పెంచుకోవాలంటే నీ ఇంట్లో ఫారెస్ట్ నువ్వు క్రియేట్ చేయాలి. డేర్ వుల్ఫ్ ఇప్పుడు తిరిగి వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏ జంతువు? డైనోసారా, మమత్తా? మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. ఇందులో కొంతమంది నెటిజన్లు నెగిటివ్గా కూడా స్పందిస్తున్నారు. ఇప్పుడున్న పర్యావరణానికి ఈ డేర్ వుల్ఫ్స్ వదలడం సేఫా? ఈ ఎకో సిస్టమ్ డిస్టర్బ్ అవుతుందా? అంతరించిపోయిన జీవుల్ని మళ్ళీ తీసుకురావడం వల్ల ఏమన్నా ప్రమాదాలు వస్తాయా అని అందరూ కొంతమంది నెగిటివ్గా కూడా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకు? ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తను కూడా ఒక పోస్ట్ చేశాడు. తనకి ఆ డేర్ వుల్ఫ్ని కస్టమైజ్ చేసి, అంటే దాని సైజుని ఇంకా తగ్గించి కస్టమైజ్ చేసి తనకు ఒకటి ఇమ్మని తను ఒక ఎక్స్ట్రా పోస్ట్ చేశాడు, తను పెట్టుకుని పెంచుకుందామని. సో ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.